అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద హబ్ కాబోతుంది, ప్రపంచ పెట్టుబడులన్నీ ధారాళంగా ఇక్కడికి రాబోతున్నాయని చెప్పేసి ఒకటే కొడుతున్నారు. ఇవాళే పత్రికలో వచ్చింది, ఇక్కడికి వస్తామని చెప్పిన టాటా పవర్ వారు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారని చెప్పేసి. ఎందుకు వెళ్ళిపోయారో వారు సమాధానం చెప్పడం మంచిది. దానికన్నా మించి ఈరోజు భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించడానికి మోడీ గారిని తీసుకొస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఒక ఉత్తరాంధ్రకి ఒక గేమ్ చేంజర్ లాగా ఈరోజు విచారం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే ఎయిర్పోర్టు ఇంకో 15 సంవత్సరాల వరకు విశాఖపట్నంలో ఉండే ఎయిర్ ట్రాఫిక్కి సరిపోతుంది. దాన్ని మూసేశారు. ఈరోజు ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కోసం వాళ్ళ లాభాల కోసం దీన్ని మూసేసి దాని లాభాల కోసం మళ్ళిస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి గారు వచ్చి దానికి ఆశీర్వాదం తెలియజేయబోతున్నారు. ఈరోజు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ల్యాండ్స్ని కొని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వారి అభేదారులు వాళ్ళందరూ లబ్ధి పొందడానికి ఇప్పుడు అది ప్రస్తుతం ఉపయోగపడుతుంది తప్ప అంతకన్నా మించి ప్రయోజనం లేదు. వారు నిర్వహించుకుంటే ఆ ప్రైవేట్ సంస్థ నిర్వహించుకోనివ్వండి. కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని, ఇంటర్నల్గా ఉన్న ఎయిర్పోర్టు, ఉపయోగపడుతున్న ఎయిర్పోర్ట్ని మూసేసి దాన్ని నడపడం సంతవ్యం కాదు. దానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఒక ముద్ర వేసిపోవడం అని చెప్పేసి అంతకన్నా మంచిది కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం.